హాయ్ అండి, నమస్తే. సమ్మర్ వచ్చేసిందంటే చల్లగా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అయితే చాలామంది బయటికి ఎక్కడికో ఎండలో వెళ్ళి కొనుక్కొని తింటారు. అలా చేసే బదులు ఇంట్లోనే చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. ఈరోజు బనానా కుల్ఫీ అయితే తయారు చేయబోతున్నాను. ఇదైతే పిల్లలు కూడా బనానా తినాలి అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా తినొచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఒక 3 బనానాస్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకొని తగినంత షుగర్ యాడ్ చేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఇలా బాగా బ్లెండ్ చేసుకోవాలండి. చూసారు కదా. ఇప్పుడైతే ఐస్ బౌల్స్లో వేసేసుకొని ఈ విధంగా మూతలు పెట్టేసి డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. కొంచెం హైలోనే పెట్టేసుకొని నాకు తెలిసి మినిమమ్ 48 అవర్స్ ఉంచాలండి. ఎందుకంటే నార్మల్ ఫ్రిడ్జ్లు కాబట్టి ఈ సమ్మర్లో తొందరగా ఐస్ క్రీమ్లు లేకుంటే కుల్ఫీలు తయారవ్వాలి అంటే 48 అవర్స్ పడుతుందని నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, నేను నైట్ టైం పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్కి తీసేసరికి కొంచెం అక్కడక్కడ ఇలా ఉందన్నమాట. సో మా పిల్లలు చూడండి చాలా ఇష్టంగా తింటున్నారు.